మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధపడుతూ ఉంటున్నారేమో, భ్రష్టత్వంలో నేను బతుకుతున్నాను, నా దేవుడు నన్ను అంగీకరించడు, నేను వెళ్ళినా నన్ను క్షమించడు, నన్ను హత్తుకోడు, నేను వేస్ట్, నా బ్రతుకే ఒక దరిద్రం అని నీవు దిగజారిపోతూ నిన్ను నీవే కృంగదీసుకుంటూ బాధపడుతూ దేవునికి దూరం అవుతున్నావేమో. దేవుని బిడ్డలరా, అటువంటి వారిని సైతం కూడా దేవుడు తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, భ్రష్టత్వంలో ఉన్నావని బాధపడుకోకుండా నీవు గనక తిరిగి వస్తే దేవుడు నీకు అందమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నీవు కోల్పోయిన విశ్వాసాన్ని బాగు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మీరు ఆలోచించకండి, నేను వేస్ట్ అని కానీ, నేను పనికిరానని కానీ, నేను భ్రష్టునని కానీ అస్సలు ఆలోచించకండి. దేవుడు నన్ను తిరిగి రమ్మంటున్నాడు, నేను వస్తా, నేను బాగుపడతా అని ఆయన దగ్గర మోకరించండి. దేవుడు మీకు మంచి జీవితాన్ని ఇచ్చి, మంచి విశ్వాసాన్ని ఇచ్చి, మిమ్మల్ని బాగు చేసి ఆయన హత్తుకుంటాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నీకు దూరం అవ్వాలని వారి పాపాన్ని బట్టి, వారి భ్రష్టత్వాన్ని బట్టి ఆలోచిస్తున్నారో అటువంటి వారిని సైతం నువ్వు ఇష్టపడి తిరిగి రమ్మని పిలుస్తున్నావు. వారు వస్తూ ఉంటుండగా నీ గొప్ప ప్రేమ వారిని కమ్ముకొని ప్రభువా, వారిని దీవించి ప్రభువా, వారి విశ్వాసాన్ని బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.